ట్రంప్ 2.0 కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన వెంటనే ట్రంప్ మార్క్ పాలన మొదలవబోతోంది. అయితే గతంలో కంటే ట్రంప్ ఈసారి మరింత దూకుడుగా వ్యవహరిస్తారా? ట్రంప్ పాలనలో సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయా? అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తొలి రోజే ట్రంప్ 100 అంశాలపై ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. అధ్యక్షుడిగా ట్రంప్ తన హయాంలో అక్రమ వలసదారుల భరతం పట్టే అవకాశం ఉంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు హాట్ లైన్ ఏర్పాటు చేస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఫెడరల్ అధికారుల చర్చిలు, స్కూళ్ల మీద దాడి చేయకుండా చాలా కాలంగా అమల్లో ఉన్న విధానానికి ముగింపు పలుకుతారని ట్రంప్ వెల్లడించారు. దీంతో ఈ ప్రకటన అక్రమ వలసవాదుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తోంది. అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం లభిస్తోందనే 150 ఏళ్ల నాటి రాజ్యాంగబద్ధమైన హక్కును ట్రంప్ తొలగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ హక్కును మార్చాలంటే శాసనపరంగా చాలా క్లిష్టమైన వ్యవహారం. మరి ఈ వ్యవహారాన్ని ట్రంప్ ఎలా చక్కదిద్దుతారనేదే ఆసక్తికరంగా ఉంది. అటు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు అమెరికాలోకి వలసలు రాకుండా సరిహద్దుల్ని మూసివేసే అవకాశం కూడా ఉంది. అమెరికా, మెక్సికో మధ్య గోడ నిర్మించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకం చేశారు. ఇప్పటికే అక్కడక్కడ గోడ నిర్మాణం పూర్తయింది. ఇంకా కొన్ని చోట్ల పనులు మిగిలే ఉన్నాయి. ఈసారి తన హయాంలోనే ట్రంప్ దీన్ని పూర్తి చేసే ఛాన్స్ ఉంది. అమెరికన్ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని దిగుమతుల మీద 10% పన్ను విధించే అవకాశం ఉంది. మెక్సికో, కెనడా నుంచి వచ్చే వాటి మీద 25%, చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల మీద 60% సుంకాలు విధిస్తారని తెలుస్తోంది. ట్రంప్ క్రిప్టో కరెన్సీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన తర్వాత క్రిప్టో విలువ 30% పెరిగింది. దీంతో ట్రంప్ వీలైనంత త్వరగా జాతీయ స్థాయిలో బిట్ కాయిన్లను పోగు చేస్తారని అంచనా వేస్తున్నారు నిపుణులు. బంగారం, చమురు నిల్వల మాదిరిగానే బిట్ కాయిన్లను కూడా నిల్వ చేస్తారని భావిస్తున్నారు. అటు పర్యావరణానికి సంబంధించి బైడెన్ తీసుకున్న అనేక నిర్ణయాలను ట్రంప్ తొలగించే అవకాశం ఉంది. ఫెడరల్ ప్రభుత్వ భూముల్లో ఖనిజ వనరుల వెలికితీతకు ఆయన కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆమోదించిన కొత్త ప్రాజెక్టుని రద్దు చేయడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు తప్పనిసరి అనే విధానాన్ని కూడా రద్దు చేస్తున్నారు ట్రంప్. 2017లో ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన 6 నెలలకే ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే 2021లో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరింది. అయితే ట్రంప్ ఈసారి అధ్యక్షుడైన వెంటనే ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా మళ్లీ వైదొలగనుంది. దీంతో పాటు 2021లో అమెరికన్ పార్లమెంట్ మీద దాడి కేసులో దోషులుగా తేలిన వందల మందికి ట్రంప్ క్షమాభిక్ష పెట్టే అవకాశం ఉంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ యుక్రెయిన్, రష్యా యుద్ధానికి ముగింపు పడేలా చేయనున్నారు. ఇప్పటికే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే గాజాలో కాల్పుల విరమణ అమల్లోకి తెచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి ట్రంప్ పరిష్కారం చూపే అవకాశం ఉంది. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల జాబితా నుంచి క్యూబాను తొలగిస్తూ జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ వెనక్కు తీసుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం డెన్మార్క్లో భాగమై స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్న గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. అలాగే కెనడా, అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేయొచ్చు. ఇటీవల కొన్నేళ్లుగా అమెరికాలోని స్కూళ్లు, వాణిజ్య సంస్థలు మహిళలు, వివక్ష ఎదుర్కొంటున్న మైనార్టీలను ప్రోత్సహించేలా విధానాలను అమలు చేస్తున్నాయి. ట్రంప్ వీటన్నింటినీ తొలగించే అవకాశం ఉంది. ట్రంప్ మెక్సికన్ సిటీ పాలసీని పునరుద్ధరించవచ్చు. ఇందులో భాగంగా అబార్షన్ కౌన్సిలింగ్ నిర్వహించే అంతర్జాతీయ గ్రూపులకు ఫెడరల్ ఫండింగ్ ను నిలిపివేస్తారు. కేంద్ర ఆరోగ్య సంస్థలు అబార్షన్ చేయకుండా నిరోధిస్తూ రూపొందించిన టైటిల్ యాక్ట్ నిబంధనలను ట్రంప్ పునరుద్ధరించే అవకాశం ఉంది. లింగ మార్పిడి చేయించుకున్న మహిళలను క్రీడల్లో పాల్గొనడంపై ట్రంప్ నిషేధం విధించే ఛాన్స్ ఉంది.